మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రియ దైవజనమా, ఈ మాట దేవుడు యెహోషువతో పలుకుతూ ఉన్నాడు. మోషే తరువాత ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఎన్నిక చేయబడిన యెహోషువను ధైర్యపరుస్తూ దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవుడు మనము నడుచు మార్గమంతటిలో ఏ విధంగా తోడుగా ఉంటాడు? వాక్యపు వెలుగులో మనం చూచినట్లయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఆయన మనతో కూడా వచ్చువాడై మనము నడుచు మార్గమంతటిలో మనకు తోడుగా ఉంటాడు. మనలను విడివక ఎడబాయక మనతో కూడా ఉంటాడు. మరి దేవుడు మనతో కూడా రావాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలి? దేవుడు మనతో రాని పరిస్థితులు కూడా ఉంటాయా అంటే ఉంటాయి. ప్రియ దైవజనమా, నిర్గమాకాండం 33వ అధ్యాయము 3వ వచనం ప్రకారం మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను అని దేవుడు పలకడం మనం చూస్తాము. అవును, మనలో దేవునికి లోబడే స్వభావము లేకపోతే దేవుడు మనతో కూడా రాడు. మనం ఎప్పుడైతే దేవునికి విధేయత కలిగి జీవిస్తామో అప్పుడే దేవుని సన్నిధి మనతో కూడా తోడుగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకొని దానిని దేవుడుగా ఏర్పరచుకొని నిజదేవునికి తమను ఐగుప్తు దాసత్వము నుండి విడిపించి బయటికి తీసుకొని వచ్చిన దేవునికి లోబడనందున వారితో కూడా రానని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ దైవజనమా, ఈ దినం మనల్ని మనము పరిశీలించుకుందాము. దేవునికి లోబడని విధముగా ఏ విషయము మనలను ఆటంకపరుస్తుంది? అదే మన జీవితాలలో ఒక విగ్రహమై ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి లోబడే బిడ్డలము, దేవునికి విధేయత చూపించే బిడ్డలము అని అనుకుంటూ ఉంటాము. కానీ దేవుని సన్నిధి మనతో కూడా రాలేని విధముగా మన జీవితాలలో ఏదో ఒకటి విగ్రహమై ఉన్నదేమో అని మనల్ని మనము పరిశీలించుకుందాము. దేవుని కంటే అధికముగా దేనిని ప్రేమించినప్పటికీ, దేనికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అది నా జీవితంలో ఒక విగ్రహమే కదా. కాబట్టి దేవుడు మన నడుచు మార్గం అంతటిలో మనకు తోడుగా ఉండాలి అంటే మన జీవిత కాలమంతా తన సన్నిధిని మనకు తోడుగా ఉంచాలి అంటే నిత్యము మనము దేవునికి లోబడే హృదయము కలిగి జీవించాలి. దేవుని కంటే అధికముగా దేనిని ప్రేమించకూడదు. ఎందుకంటే మన దేవుడు రోషము గల దేవుడు. ఆయనకు వచ్చు మహిమను దేనికి ఆయన పోనిచ్చువాడు కాదు. ప్రియ దైవజనమా, కాబట్టి మరి అటువంటి లోబడే హృదయము నిత్యము కలిగి ఉండాలంటే మానవులముగా అది మన వలన కాదు, కానీ అట్టి హృదయాన్ని మనకిచ్చేవాడు కూడా దేవుడే అని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనములో మనము గమనించవచ్చు. కాబట్టి దేవుని కృపాసనము చెంత చేరి ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మనము నడుచు మార్గమంతటిలో దేవుడు మనకు తోడై ఉండులాగున తనకు లోబడే హృదయాన్ని మనకును మన బిడ్డలకును దయచేయమని విజ్ఞాపన చేద్దాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, మా జీవిత కాలములో, మా ఆత్మీయ యాత్రలో నీ తోడు లేనిదే ప్రభువా మేమొక్క అడుగు కూడా వేయలేము. మాతో కూడా వచ్చు దేవుడవుగా నీవుంటానని వాగ్దానం చేసినప్పటికీ పలుమార్లు నీకు లోబడని మా జీవితాల వలన ప్రభువా నీ సన్నిధి తోడును మేము కోల్పోయే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండగా దయచేసి నీ కృపతో
మమ్ములను మా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీకు లోబడే హృదయాన్ని మాకు దయచేయమని, నిత్యము నీకు విధేయత కలిగి నీ తోడును మా జీవితకాల పర్యంతము కలిగి ఉండే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు యూదా వారిని ఏలనారంభించిన అబీ కుమారుడైన రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.